ఏం కమిషన్ వారు నేను ఇందాక నేను చెప్పినట్టు వారు ఏవైతే ప్రశ్నలు వేశారో ప్రశ్నలకి నా సమాధానం మీకు చెప్పడం జరిగింది. తర్వాత ఏమున్నాయి మరి ప్రొసీడింగ్స్ వాళ్ళు ఏమైనా ఇస్తారు. ఈరోజు అందరికీ తెలిసిన విషయం, గౌరవ మహిళా కమిషన్ వారు గౌరవ అమర్నాథ్ గారికి నోటీస్ ఇచ్చి సమన్స్ ఇచ్చి ఈరోజు రమ్మని చెప్పడం జరిగింది. 3 గంటలకి మహిళా కమిషన్కి మేమందరం హాజరైనాం. వారు నోటీసులో కనపరిచిన ప్రతి అంశానికి మేము రాతపూర్వకంగా రిప్లై ఇచ్చాం. సుహృద్భావంతో జరిగింది. చాలా ఓపికగా కూడా విన్నారు వాళ్ళు. అవి సుహృద్భావంతోనే విన్నారు మా యొక్క వాదనలు. ఖచ్చితంగా మేము చేయాల్సింది మేము చేసాం. కానీ ఇంకొకటి మటుకు చెప్తున్నాం, ధర్మం 4 పాదాల మీద నడుస్తుందా, ఇక్కడ 2 పాదాల మీద అని అడిగాను. మీరు హోంమంత్రి గారిని ఏదంటే సమన్లు ఇచ్చారు. మా భారతమ్మ గారిని కానీ, రోజా గారిని కానీ, మేకతోటి సురిచిత వారిని కానీ, విడుదల రజనీని కానీ అసభ్య పదజాలతో దూషించిన వాళ్ళు మీరు పిలవరా, సమన్ చేయమని అడిగాను. అడిగితే 24వ తేదీ మాకు తాకీదులు వచ్చినాయి. దాని మీద ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది మేము పరిశీలిస్తున్నామని గౌరవ ఉమెన్ కమిషన్ వారు చెప్పడం జరిగింది. నేను మళ్ళా చెప్పాను, ఇది ఇల్లు అలగ్గానే పండగ కాదు. అమర్నాథ్ గారికి నోటీస్ ఇచ్చి సంతోషపడబాకండి. ఈ మా భారతమ్మ గారిని వీళ్ళందరినీ పచ్చి బూతులు మాట్లాడినటువంటి ప్రతి వ్యక్తిని మీరు సమన్ చేసి పిలిపించి మీ చట్టపరంగా చర్యలు తీసుకోమని కూడా కోరడం జరిగింది. వారు దానికి ఒప్పుకోవడం జరిగింది. ముఖ్యంగా అండి వారు అడిగిన ప్రశ్నలకన్నీ రాతమూలకంగా సమాధానం చెప్పడం జరిగింది. వారి ఇష్టం వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారు. తర్వాత ముఖ్యంగా ఇక్కడ విశాఖపట్నం నుంచి మహిళా న్యాయవాదులు కూడా అమర్నాథ్ గారితో రావడం జరిగింది. వారిని కూడా లోపలికి పోనీయకుండా అడ్డగిచ్చి పోయిన వ్యక్తులను కూడా అక్కడి నుంచి బయటకు పంపించినట్టు వైన చాలా బాధాకరం. నేను కూడా ఒక యుద్ధం చేస్తేనే లోపలికి పోవడం జరిగింది. ఇది మిలిటరీ కోర్టు కాదు కదా, ఇది ప్రజా కోర్టు అనిపిస్తుందండి. క్వాజీ జ్యుడిషియల్ అథారిటీ అయినా కూడా మేము వారిచ్చిన నోటీస్కి దానిలోనే నేను వస్తాను, పొన్నవలస సుధాకర్ రెడ్డి కూడా నాతో వస్తానని మేము ఆ రోజు చెప్పడం జరిగింది. దానికి అబ్జెక్షన్ చేయలేదు. దురదృష్టవశాత్తు లేడీ అడ్వకేట్స్ అమర్నాథ్ కోసం గారి అహర్నిశాలు శ్రమపడి తయారు చేసినటువంటి పేపర్స్ తయారు చేసినటువంటి మహిళా అడ్వకేట్స్ కూడా లోపలికి పోనీయకుండా వాళ్ళు దుర్మార్గంగా ఆపారు. అది చాలా చాలా బాధగా